భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపులను అరికట్టాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు, దేవుల గుడి దగ్గరలో, చర్చి, మసీదుల దగ్గరలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఎత్తివేయాలని, అశ్వాపురం మండల వ్యాప్తంగా పలు రెస్టారెంట్లలో మద్యం విక్రయిస్తున్నారని, వైన్ షాపులలో ఉండని, దొరకని బ్రాండ్ అన్ని బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా అధిక రేట్లకు దొరుకుతున్నాయని, ఈ అక్రమ మద్యం వ్యాపారం సిండికేట్ దందాను ఆపాలని, ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, పేద మధ్యతరగతి కుటుంబాలు వైన్ షాప్లో మద్యం అందుబాటులో అధిక రేట్లకు బెల్ట్ షాప్లో విక్రయించి కూల్చేస్తే వచ్చే పైసలు కూడా ఇంటికి తీసుకువెళ్లలేకపోతున్నారు. కావున ఈ దందాను అరికట్టాలని మాల మహానాడు ఆధ్వర్యంలో అశ్వాపురం మండల కేంద్రంలో 2 రోజులు నిరాహార దీక్ష చేపట్టి తదనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులకు మరియు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. బెల్ట్ షాపులను రద్దు చేయాలని మాల మహానాడు డిమాండ్స్. ఎంఆర్పి రేట్లకు మందు అమ్మాలి. రెస్టారెంట్లలో మందు అమ్మకాలు అరికట్టాలి. బ్రాండ్ షాపులలో దొరకని బ్రాండ్లన్నీ బెల్ట్ షాపులలో దొరుకుతున్నాయి. బెల్ట్ షాపులలో అన్నింటిని నిర్మూలించాలి. మరి అధిక రేట్లన్నింటినీ కూడా ఖండించాలని మాల మహానాడు ద్వారాలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దశల వారీగా మేము ఉద్యమాలు చేపడుతున్నాం.